మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యుల మధ్య రగడ మరింత ముదిరింది. ఫ్యామిలీ ఫైట్ పోలీస్ స్టేషన్కు చేరింది. కంప్లైంట్లు ఇచ్చుకునే స్థాయికి వెళ్ళింది వ్యవహారం. మంచు మనోజ్, మోహన్ బాబు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. నేను జల్పల్లిలో 10 ఏళ్లుగా నివసిస్తున్నాను. 4 నెలల కిందట నా చిన్న కొడుకు మనోజ్ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. మనోజ్ కొందరు సంఘ వ్యతిరేకులతో కలిసి నా ఇంటి వద్ద కలవరం సృష్టించాడు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్లోని నా కార్యాలయంలోకి 30 మంది వ్యక్తులు చొరబడి సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనిక నా ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయంలో భయంగా ఉంది. నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయమని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్నవారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మనోజ్, మౌనికలు ప్లాన్ చేశారు. నేను దాదాపు 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ను. మనోజ్, మౌనిక, వీరి సహచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా ఆస్తుల నుంచి మనోజ్, మౌనికలను తొలగించండి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడిపేందుకు రక్షణ కల్పించండి. నాపై, నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం. ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం. ఆర్థిక సాయం కోసం కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు అడగలేదు. అలాంటి ఆలోచన సైతం సరైంది కాదు. నా సోదరుడు కొన్ని కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని మా నాన్న, అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందిన ఇంట్లోకి వెళ్లాను. ఏడాది పైగానే అదే ఇంట్లో ఉంటున్నాను. ఆ సమయంలో నా భార్య గర్భవతిగా ఉంది. అయితే తప్పుడు ఉద్దేశంతోనే 4 నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టు మా నాన్న చేసిన ఫిర్యాదులో నిజం లేదు. కావాలనే నాపై, నా భార్యపై ఆరోపణలు చేశారు. కావాలంటే గత ఏడాది కాలంగా నేనెక్కడుంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను. ఈ వివాదంలోకి 7 నెలల నా కూతురుని సైతం లాగారు. ఇది ఎంతో అమానవీయం. ఇలాంటి విషయాల్లోకి నా పిల్లలను లాగొద్దు. వారిని ఈ గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుకున్న ఉద్దేశం తెలుస్తోంది. అంతేకాకుండా ఫిర్యాదు వెనుకున్న ఉద్దేశం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మన దేశంలో మహిళలను ఇంటికి మూలస్తంభాలుగా పేర్కొంటారు. అయితే కుటుంబం పట్ల, పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించడం సరైంది కాదు. ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తుండడంతో వారు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు. ఇంట్లో అనుచిత ప్రవర్తన కారణంగా వారు నిరంతర భయంతో బతుకుతున్నారు. ఈ తీవ్రమైన ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు నా వద్దున్నాయి. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం. మా కూతురిని పట్టించుకోకుండా ఆయా వద్ద విడిచి వెళ్లారని చేసిన ఫిర్యాదులో నిజం లేదు. మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపన ఉంచాం. నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను, నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాం. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి? విష్ణు అనుచరులైన విజయ్ రెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు? ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను, ప్రశ్నలను రేకెత్తిస్తోంది. వారు ఎందుకు ఈ ఫుటేజీలను దాచిపెడుతున్నారు? విచారణ చేపట్టి దీని వెనుకున్న నిజాన్ని కనుగొనాలి. నా శ్రమ, ప్రతిభ, నా శ్రేయోభిలాషుల మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ను నిర్మించుకున్నాను. 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న, సోదరుడి చిత్రాలకు పనిచేశాను. పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించాను. పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను. కుటుంబం గురించి ఆలోచించి వీటన్నిటికీ ₹1 తీసుకోకుండా చేశాను. అహం బ్రహ్మాస్మి వంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి. అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు. నేనెప్పుడూ కుటుంబాస్తులను అడగలేదు. ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్టు నిరూపించండి సవాల్ చేస్తున్నాను. నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకున్నాను. కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు. విష్ణు, ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడిన నేపథ్యంలోనే ఈ ఫిర్యాదు చేశారు.
ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా వద్ద ఆధారాలున్నాయి. కావాలంటే వాటిని అధికారులకు సమర్పిస్తాను. నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడు మద్దతుగానే ఉన్నాడు. నా త్యాగాలు ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది. పరువు నష్టం, వేధింపులకు గురయ్యాను. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడు. స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకున్నాడు. నేనెప్పుడూ స్వతంత్రంగానే ఉన్నాను. కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నను వేడుకున్నాను. కుటుంబం పేరును నిలబెట్టడం నా బాధ్యతని చెప్పాను. అయితే నన్ను మా నాన్న పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాను. నేను జల్పల్లిలో